భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయొద్దని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు గాంజగుల రాజు అన్నారు. ఇక ఆదివారం పట్టణంలోని నేతాజీ చౌక్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి, హక్కుల సాధన కోసం చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఇక భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. సంక్షేమ బోర్డును ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న హైదరాబాద్లోని భవన సంక్షేమ కార్యాలయం వద్ద ధర్నాకు చేపడుతున్నామని అన్నారు. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపునివ్వడం జరిగింది. 17వ తారీఖు రోజున హైదరాబాద్ లో లేబర్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ముఖ్య విషయం ఏమనగా 1996 లో లేబర్ వెల్ఫేర్ బోర్డు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ రోజు ఇంతకాలం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే కొనసాగుతున్నాయి బెనిఫిట్స్ అన్ని కూడా. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల పట్ల మొండి వైఖరి వహిస్తూ ఈ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వం చేపడుతుంది. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ని పిలిపించి టెండర్లు కూడా కాల్ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ ఫలాలు వినియోగించుకుంటా ఎంతో లాభపడుతున్నాడు. ఈ ఊరికనే రాలేదు సంక్షేమ బోర్డు. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తే ఈ వెల్ఫేర్ బోర్డు వచ్చింది. ఈ వెల్ఫేర్ బోర్డుని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డుని ఇచ్చే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ 17వ తారీఖు రోజున జరగబోయే మహాధరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని మన సంక్షేమ బోర్డుని మనం కాపాడుకోవాలని చెప్పేసి అందరు కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ వెల్ఫేర్ బోర్డుని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే ప్రభుత్వం ద్వారానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక